హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన గేమ్ చేంజర్ వర్సెస్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు భయ. అయితే ఈ రెండు సినిమాలకే ఎందుకు అంటే నేను మ్యాటర్ చెప్తాను భయ. అయితే ముఖ్యంగా ఈ రెండు సినిమాలకి ఎందుకు అంటే నేను కొన్ని కామెంట్లలో చూశాను. ఈ రెండు సినిమాలది ఒక చిన్న రీల్ చూశాను భయ. అక్కడ ఏంటంటే ఎక్కువ శాతం మనకు వెంకటేష్ గారికే ఓట్లు వేశారు. అది ఎందుకో నాకు కూడా తెలీదు. ఈ రెండు సినిమాలకే పర్టికులర్గా పెట్టి అక్కడ వెంకటేష్ గారికే ఎక్కువ ఓట్లు వేశారు. అది ఏంట్రా అని చెప్పేసి చూశాను. ఆ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే ఇక్కడ శంకర్ గారు ఉన్నారు, అక్కడ అనిల్ రావుపూడి గారు ఉన్నారు. శంకర్ గారు మనందరికీ తెలిసిందే భారతీయుడు సినిమాతో ఎలాంటి అంటే భారతీయుడు 2తో ఎలాంటి ఆస్ట్రోక్ అందరికీ తెప్పించాడో మనందరికీ తెలిసిందే. అయితే మన అనిల్ రావుపూడి గారు మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. అలాగే వెంకీ గారితో ఇప్పటికే 3 సినిమాలు, ఇది మూడో సినిమా, 2 సినిమాలు చేశారు. ఆ 2 సినిమాలు కూడా హిట్టే. అలాగే ఈ సినిమా కూడా భారీ హిట్ అవుతుందని చెప్పేసి చాలామంది ఓట్లు వేశారు భయ్. అంతేగాని ఇక్కడ మ్యాటర్ ఏది ఎక్కువ ఏది తక్కువ చెప్పాల్సి వస్తే, ఒకవేళ మనమే చెప్పాల్సి వస్తే మాత్రం కూడా 75% నాకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా మీదే ఉంది భయ్. ఎందుకంటే గేమ్ చేంజర్ మీద చాలా అంచనాలు కొద్దిగా తక్కువలో ఉన్నాయి. ఎందుకంటే చాలా వేరియేషన్ క్యారెక్టర్లతో వస్తున్నాడు రామ్ చరణ్ అన్న. ఒక్కటి మాత్రం నిజము, ఒకవేళ పడితే మాత్రం 1000 కోట్ల క్లబ్లో చేరుతుంది భయ సినిమా, ఎటువంటి డౌట్ లేదు. అలాగే పడకుంటే కూడా అదే మాదిరి అవుతుంది. అందుకని నాకు కూడా కొంచెం డౌట్ అవుతుంది. ఎందుకంటే శంకర్ గారి మీద నమ్మకం కూడా పోయిందని చెప్పొచ్చు చాలామందికి. ఏదన్నా ఒకవేళ హిట్ అయితే గేమ్ చేంజర్లో ఏదైనా హిట్ అవుతుంది అంటే ఒక్క రామ్ చరణ్ అన్న ఇట్లా హిట్ అవ్వాలే కానీ శంకర్ గారి మీద నమ్మకం అయితే ఎవరికి లేదు భయ, చాలామందికి అయితే లేదు. అయితే ఈ విషయం మీద మీరేమనుకున్నారు కింద కామెంట్లో తెలియజేసేయండి భయ. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి